నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పింది. మాట ఏంటంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే మా లక్ష్యం. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పిస్తాం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులే ఉండరు అన్నట్లుగా మాట్లాడింది కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు. అంటే ఆయన ప్రచారంలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి కొంత అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయనిది, ఏ నాయకుడు చేయనిది, ఏ ముఖ్యమంత్రి చేయనిది ప్రస్తుతానికి మన సిబిఎన్ చేస్తానని చెప్తున్నారు. ఏ హామీ ద్వారా అయితే నిరుద్యోగ యువతరాన్ని ఆకర్షించి అధికారంలోకి వచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి చాటే ప్రయత్నం ఇది. ఎందుకంటే ఈ దిశగా ప్రభుత్వం కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాకుండా నిర్మాణాత్మకమైన కృషి అనేది ఉండాలి. అందరికీ అర్థం కావడానికి కూడా కొంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు చెప్తున్న లెక్క ఏంటి అంటే 2 ఏళ్లలో 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. అంటే 6,28,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్తున్నారు. నోట్ దిస్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. నిజంగానే ఈ యొక్క 6,28,000 ఉద్యోగాలు ఇచ్చారా? శాసనసభలో చంద్రబాబు నాయుడు ఇదే మాట్లాడారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అనే లక్ష్యంతో, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అనే లక్ష్యంతో పోల్చినప్పుడు 2 ఏళ్లు పూర్తి కాకుండానే 6,28,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పేసి ఇది మాకు ఘన విజయం అని చెప్తున్నారు. నిజంగా ఇది ఘన విజయమేనా? 6,28,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ వచ్చినాయి? ఏ శాఖలో వచ్చినాయి? అది ప్రభుత్వమా, ప్రైవేటా, అవుట్ సోర్సింగా? అసలు ఎవరికి ఇచ్చారు? ఈ మాటలను ప్రజలను నమ్మే వాతావరణం కల్పించడం కూడా ప్రభుత్వం బాధ్యతే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు యువతకి వచ్చాయి. అసలు నిజంగా ఈ 6 లక్షల మంది ఎవరున్నారు? ఉద్యోగం వచ్చుంటే గనక 6,28,000 మంది ఉద్యోగం, ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు వచ్చుంటే గనక నాకు మెసేజ్ చేయండి ఈ వీడియో కింద. మీకోసం నేను మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి. అంటే ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి నిజమేనని అనుకోవాలి. ఒకసారి నమ్ముదాం అనుకుందాం. అయితే ప్రభుత్వ వెబ్సైట్లో ఓపెన్ డాక్యుమెంట్ గా ఈ యొక్క 6.28 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు, ఏ శాఖలో ఇచ్చారు, ఏ సంస్థల్లో ఏ ఉద్యోగాల కల్పన జరిగిందో గణాంకాల సాక్షిగా ప్రభుత్వం వివరించి చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే చాలా మంది కొన్ని మీడియా ఛానల్స్ కూడా దీన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో కని విని ఎరుగని విధంగా 6.28 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు వచ్చాయని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషించాల్సిన విషయమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వై? బికాస్ ఉద్యోగాలు లేక. అంటే ఇది ఇప్పుడు జరిగేది కాదు. 2014 నుంచి, అంటే దాదాపుగా స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఉద్యోగాల కల్పన రాష్ట్రంలో లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాస్త గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. బీటెక్, ఎంటెక్లు, ఎంఎస్ చేయడానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. రాష్ట్రంలో ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఉపాధ్యాయ నియామకాలలో 16,000 పోస్టులు భర్తీ చేసిన సంగతి ప్రజలందరూ కూడా నమ్మగలరు. ఎందుకు? 16,000 ఉద్యోగాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయం. ఇది అఫీషియల్. బట్ 6.28 లక్షలు అనేది అన్అఫీషియల్. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ శాఖలో ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎన్ని సంస్థలు ఉద్యోగాలు కల్పించారు, ఇది కూడా ప్రజలందరూ కూడా తెలిస్తే ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేట్ రంగంలో ఎన్ని లక్షలు వచ్చినాయి అని ఇవన్నీ కాకి లెక్కలు చెప్పకుండా ఏ సంస్థలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు అనేది అంకెల వారీగా సవివరమైన జాబితాతో ప్రకటిస్తే ప్రభుత్వానికి మర్యాద పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. కనీ విని ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, రాష్ట్రానికి ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోతారు. చంద్రబాబు నాయుడు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పడిన నాయకులు. టెక్నాలజీని వాడటంలో ఆయనను మించిన వాళ్ళు అనేది లేరు అసలు. ఇది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఎలాంటి దాపరికాలు లేకుండా ఎవరెవరికి ఎక్కడ ఉద్యోగాలు కల్పించారో, అయితే ఈ 6,28,000 ఉద్యోగాలు పొందిన వారి పేర్లు, వివరాలతో సహా జాబితాలను ఆన్లైన్లో ప్రభుత్వ వెబ్సైట్లో కూడా బహిరంగంగా ప్రకటిస్తే చంద్రబాబు నాయుడుకు రాష్ట్రం నీరాజనం పడుతుంది. ఎందుకు? గొప్ప నాయకుడు, మహామేధావి, మహానాయకుడు, టెక్నాలజీని అసలు ఆయన వాడినట్టు ఎవరు వాడలేరు. అలాంటిది వచ్చిన 24 నెలల్లోనే లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చారని చెప్పేసి ఆయన నాయకత్వానికి
సలాం కొడతారు ప్రజలందరూ. అలా పారదర్శకంగా ఉద్యోగాల కల్పన గురించి వివరాలు వెల్లడించకుండా ఏదో నోటికొచ్చిన అంకెలు చెప్పినట్టుగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, 20 లక్షలలో మిగిలిన ఉద్యోగాలను రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి మాటలు చెబుతూ పోతే అవి కేవలం కబుర్లుగానే నమ్మబలికే మాటలలాగే కనిపిస్తాయి కానీ నిజాయితీగా కనిపించాం. సాంకేతికతను వాడటంలో తనను మించిన వారు లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ దిశగా ఆలోచన చేసి ఉద్యోగాలు పొందిన వారి పేర్లతో ఓపెన్ డాక్యుమెంట్లను కూడా బహిరంగ పరిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను కోరుకోవట్లేదు, వేరే పార్టీ వాళ్ళు కోరుకోవట్లేదు, ప్రజలు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. సో ఓవరాల్ గా 6,28,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అసెంబ్లీలో సీఎం గారు చెప్పారు. నిజంగానే ఈ యొక్క ఉద్యోగాలన్నీ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందా? ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు వచ్చినాయో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి.